సినిమా టికెట్ ధరలు పెంచడం కరెక్టా కాదా? ప్రజల మీద అదే అభిమానుల మీద భారం పడుతుందా? పడట్లేదా? ఎందుకు ఈ పనికిమాలిన నిర్ణయం? వాళ్ళే రెమ్యూనరేషన్ తగ్గించుకోవచ్చు కదా! సినిమా టికెట్ల ధరలు పెంచడం ఎందుకు? మెయింటెనెన్స్ తగ్గించుకోవచ్చు కదా! ఆడి కారులో షూటింగ్కి వెళ్తే ఎంత ఖర్చు వస్తుంది? ఇన్నోవా కారులో వెళ్ళొచ్చు కదా! వాళ్ళు ఖర్చులు మానుకోరు, మనకి గుండు కొడతారు. రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి తెలంగాణలో భారతీయుడు సినిమాకు సంబంధించిన టిక్కెట్లు రూ. 350 బిల్లలు నార్మల్ టికెట్. తమిళనాడులో 190. ఎందుకంటే ఇక్కడ ఎలా అయినా చూస్తారు, మనకి సిగ్గులేదు కాబట్టి. పౌరుషము మానం మర్యాద ఉండదు, మనం ప్రశ్నించం, అన్నిటికీ గొర్రెలాగా తలూపడమే. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, టికెట్ రేట్లు పెంచండి అని తెలంగాణలో రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన మనుషులు ప్రొడ్యూసర్లు. ఇక్కడ మనందరికీ తెలుసు, దిల్ రాజు మావయ్య, అల్లు అరవింద్ తాత, చిరంజీవి గారు, ఇంకా మనకు తెలిసిందే కదా, పవన్ సార్ దగ్గరికి వెళ్ళి భజన చేశారు టికెట్ రేట్స్ గురించే. ఎందుకంటే వీళ్ళు హై పిచ్లో ఒక రేంజ్లో డబ్బులు ఖర్చు పెట్టారు. గేమ్ చేంజర్కి ఆల్మోస్ట్ ఆస్తులు అమ్మేశాడు దిల్ రాజు. మరి ఇవన్నీ రావద్దు, రావడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే రోజుకి 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, నెలకి 200 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి యావరేజ్గా. ప్రతి ఎదవ హీరో, యూట్యూబ్ నుంచి వచ్చినోడు హీరోనే, సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినోడు హీరోనే, సొంతంగా వాడికి వాడే డబ్బులు పెట్టుకొని కూడా సినిమా తీసుకుంటాడు, వాడు హీరోనే. కాబట్టి జనం ఓవరాల్గా ఏంటంటే 100 మంది సినిమా అభిమానులు ఉంటే 70 మంది మాత్రమే సినిమాకి వెళ్తున్నారు, మిగతా 30 మంది ఫోన్లో చూసుకుంటున్నారు. కాబట్టి ఎలాగైనా సరే వచ్చిన వాళ్ళతోనే, వచ్చిన 70 మంది దగ్గర నుంచే డబ్బులు దొబ్బేయాలి. అంటే ఏం చేయాలి? టిక్కెట్ ధరలు పెంచాలి. టిక్కెట్ ధరలు పెంచితే పెట్టిన డబ్బు సినిమా 50 రోజులు 100 రోజులు ఆడకపోయినా కూడా ఫస్ట్ వీక్లో వచ్చేస్తాయి, నష్టమేం లేదు అనుకోవడం కోసమే ఈ టిక్కెట్ ధరలు పెంచడం. టిక్కెట్ ధరలు పెంచకుండా ఉండాలి. టిక్కెట్ ధరలు నార్మల్గా ఉండి కూడా ప్రజలు మన సినిమా చూడాలి అంటే నేను చెప్పే మాట ఏంటంటే, తెలుగు హీరోయిన్ని తీసుకోండి, ఇంటికి వెళ్ళి షూటింగ్కి వస్తుంది. ముంబై నుంచి తెప్పించుకున్నారనుకోండి, ఆమెకు ఫ్లైటు, స్టార్ హోటల్లో రూము, సపరేటు స్కోడా కారు, ఇదంతా ఉంటుంది. మన తెలుగు హీరోలు వాళ్ళు చూడని డబ్బు కాదు. రామ్ చరణ్ చూడని డబ్బా, అల్లు అరవింద్కి డబ్బు కరువా, పవన్ కళ్యాణ్కి రోజుకు 2 కోట్ల, 2 కోట్లతో 2 సినిమాలు వస్తాయి తెలుసా? ఫుల్ బడ్జెట్ సినిమాలు 2 కోట్లతో మంచి సినిమాలు తీయచ్చు. కానీ 2 కోట్లు ఉంటే పవన్ కళ్యాణ్కి రోజుకు 2 కోట్లు ఇస్తే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో సినిమా చేసిన ప్రొడ్యూసర్కి 1 వీక్లో 300 కోట్లు డబ్బులు వచ్చేస్తాయి. అలా వచ్చేయాలి, అప్పుడే స్టార్ ప్రొడ్యూసర్ అవుతాడు. ఎలా అయినా సరే ఎటు తిరిగి 1 to 100 ఏం ఫీల్ అవుతున్నారు అంటే కమర్షియాలిటీ, డబ్బు రావాలి, డబ్బు 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 అంతే. పబ్లిక్కి ఏ మెసేజ్ ఇస్తున్నాం? గుండు సున్నా. ఒకప్పుడు దాసరి నారాయణరావు గారు ఏమన్నారంటే, మీరు చూసిన సినిమాలతో మేము తింటున్నాం, మీరు సినిమా చూడడం కోసం టికెట్ కొనుక్కుంటే నాకు డబ్బులు వస్తున్నాయి, మాకు ఎలాంటి రాయితీలు వద్దు, మాకెందుకు రాయితీలు, మేము చూడండి డబ్బా మాకు భగవంతుడు ఇచ్చాడు, మాకు ఎలాంటి రాయితీలు వద్దు అని చెప్పాడు. అందుకే దర్శక రత్న అన్నారు, దాసరి నారాయణరావు గారు చెప్పిన మాట వేదవాక్కు. ఇప్పుడు టికెట్ రేట్లు పెంచడం అన్నది చాలా దారుణం.